ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీస్ కుక్కట్పల్లి ఖమ్మం కొత్తపేట్ సోమాజిగూడ హనుమకొండ అండ్ సుచిత్ర. అది 2006 జనవరి 24 మంగళవారం. సమయం ఉదయం 10 గంటలు. కేరళ రాష్ట్రం కొల్లం జిల్లా అంజల్ గ్రామంలో చిన్న ప్రభుత్వ ఆసుపత్రి. లోపల నుండి కుయ్యం కుయ్యం అంటూ ఏడుపులు. ఆ ఏడుపులు ఆ హాస్పిటల్ బయట దేవుడికి మొక్కుకుంటూ వేడుకుంటున్న ఓ పెద్దావిడ చెవిన పడ్డాయి. ఆమె గబగబా హాస్పిటల్ లోపలికి పరిగెత్తింది. ఆమె మొక్కుల ఫలితమేమో ప్రసవ వేదనలో ఉన్న తన కూతురికి పండంటి కవల పిల్లలు పుట్టారు. ఇద్దరూ ఆడపిల్లలే. ఆ శుభవార్త పంజాన్ పఠాన్కోట్ ఆర్మీ క్యాంపులో పనిచేస్తున్న చిన్నారుల తండ్రి రంజని భర్త దివిల్ కుమార్కు చేరింది. ఈ గుడ్ న్యూస్ విని ఆనందంతో ఎగిరి గంతేశాడు దివిల్. రంజనికి ఆడపిల్లలు పుట్టారనే వార్త తెలిసి కేరళలోని బంధువులు స్నేహితులు వచ్చి పిల్లల్ని ఆశీర్వదించి వెళ్లారు. ఎన్ని ఆశీర్వాదాలు దక్కినా దురదృష్టం వారి వెన్నంటే ఉందని ఆ పసికందులకి అప్పటికి తెలియలేదు. కొన్ని రోజులకే అంటే 2006 ఫిబ్రవరి 10 నాడు కమలల అమ్మమ్మ శాంత తన మనవరాళ్ల బర్త్ సర్టిఫికేట్ తీసుకోవడానికి పంచాయతీ ఆఫీస్కి వెళ్ళింది. అదే టైంలో వాళ్లకు తెలిసిన ఆవిడ రంజనిని పిల్లల్ని చూడ్డానికి వాళ్ళ ఇంటికి వచ్చింది. లోపలికి వెళ్లి చూసింది. ఒక్కసారిగా భయంతో అరవటం స్టార్ట్ చేసింది. చుట్టుపక్కల వారికి ఏమీ అర్థం కాలేదు. వచ్చి చూస్తే రంజని రక్తపు మడుగులో పడి ఉంది. పిల్లల తలలు కూడా తెగి పడిపోయి ఉన్నాయి. ఆమె ఆ షాక్ లో ఉండగానే ఇరుగు పొరుగు వారు అక్కడ పోగయ్యారు. విషయం బర్త్ సర్టిఫికెట్ కోసం వెళ్లిన శాంత చెవినా పడింది. ఏం జరిగిందో సరిగ్గా అర్థం కాకపోయినా ఆమె గుండెల్లో పెద్ద బండరాయి పడినట్లయింది. పరుగు పరుగున ఇంటికి వచ్చి చూస్తే ఇంకేముంది, దేవుడిచ్చిన ఆ ఆనందం 4 రోజులకే ఆవిరైపోయింది. పోలీసులతో పాటు ఆర్మీలో పనిచేస్తున్న దివిల్ కుమార్కు ఈ చేదు వార్త చేరింది. రంజని ఆమెకు పుట్టిన పసిపిల్లలను పొట్టన పెట్టుకున్న ఆ దుర్మార్గులు ఎవరన్నది పోలీసులకు అంతు చిక్కలేదు. కనీసం ఆ అవసరం ఎవరికి ఉన్నదో కూడా ఊహించలేకపోయారు. అంతు చిక్కని మిస్టరీగానే ఆ కేసు రికార్డుల్లో ఉండిపోయింది. ఈ సంవత్సరం అంటే 2025లో సరిగ్గా 19 ఏళ్లు పూర్తయిపోయాయి. 2025 జనవరి నెలలో 2006 ఫిబ్రవరి నాటి రంజని చంటి బిడ్డలు ఉసురు తీసిన నిందితుడిని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పట్టించింది. ఎవరు చేశారో, ఎందుకు చేశారో ఈ 19 ఏళ్లు గడిచిపోయినా ఈ కేసుని ఏఐ ఛేదించడం ఆసక్తికరంగా మారింది. ఇంతకీ ఆ రోజు ఏం జరిగింది? ఆ ఇంట్లోకి ఎవరు వచ్చారు? 2006 నాటి విచారణలో శాంత విఆర్ఓ ఆఫీస్కు వెళ్లిన తర్వాత ఓ 25 ఏళ్ల యువకుడు వాళ్ళ ఇంటిలోకి వెళ్లడం చూశామని కొందరు చెప్పారు. స్లిమ్గా పొడవుగా ఉన్న ఒక పర్సన్ బైక్ మీద ఆ ఇంటికి వచ్చాడన్నారు. అయితే అతనే ఆ ముగ్గురిని హతమార్చి ఉంటే వాళ్ళ అరుపులు వినిపించాలి కదా. చుట్టుపక్కల ఎవ్వరికీ ఆ అరుపులు వినిపించలేదు. అంటే ఆ వచ్చిన వ్యక్తి రంజనికి తెలిసిన వాడై ఉండాలని పోలీసులు డౌట్ పడ్డారు. రంజని తల్లి శాంతను ప్రశ్నిస్తున్న పోలీసులు ఆ అపరిచితుడు గుర్తులు చెబుతూ ఉండగా ఆమె ఫేస్లో రియాక్షన్స్ని కనిపెట్టారు. ఫైనల్గా అతని పేరు అనిల్ కుమార్ అని పోలీసులకు చెప్పింది శాంత. అంటే శాంతకు కూడా అతను తెలిసిన వాడే అన్నమాట. అయితే శాంత ఆ వ్యక్తిని ఫస్ట్ టైం రంజనికి డెలివరీ అయిన రోజు అదే హాస్పిటల్లో చూసింది. ఆ వ్యక్తి కూడా గర్భవతి అయిన తన భార్యను చెకప్ కోసం హాస్పిటల్కి తీసుకొచ్చాడు. అప్పుడు తన కూతురు 2 పిల్లలను ప్రసవించినట్లు శాంత అతనికి చెప్పింది. హాస్పిటల్ క్యాంటీన్లో తినడానికి వెళ్ళినప్పుడు కూడా అతను అక్కడికి వచ్చాడు. మాటలు కలుపుతూ తనకు అమ్మా నాన్నలు లేరని శాంతతో చెప్పాడు. తన పేరు అనిల్ కుమార్ అని కూడా అక్కడే చెప్పాడు. గర్భిణీ అయిన తన భార్య పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో శాంతను అడిగి తెలుసుకున్నాడు. రంజనిని ఆ రోజు సాయంత్రం ఇంటికి తీసుకెళ్తున్నట్లు తెలుసుకొని సరిగ్గా సాయంత్రం ఆ టైంకే హాస్పిటల్కి వచ్చాడు. వారి కోసం ఆటో కూడా మాట్లాడి తీసుకొచ్చాడు. అనిల్ కుమార్తో పరిచయం అంతవరకే జరిగింది. తర్వాత 17 రోజులకు ఈ ఘోరం జరిగింది. మరి ఆ అనిల్ కుమార్కి రంజనిని ఆమె పిల్లల్ని చంపాల్సిన అవసరం ఏంటన్నది పోలీసులకు ఏం అర్థం కాలేదు. అసలు అనిల్ కుమార్ ఆచూకీ కూడా దొరకలేదు. శాంత చెప్పిన గుర్తుల ప్రకారం అనిల్ కుమార్ ఫేస్ ని స్కెచ్ గీయించారు. ఆ స్కెచ్ పట్టుకుని పోలీసులు వెతకటం స్టార్ట్ చేశారు. అలా వెతగ్గా ఓ ప్రాంతంలో ఉన్న టీ కొట్టులో టీ తాగడానికి రెగ్యులర్ గా వచ్చి వెళ్లేవాడని తెలిసింది. రంజని హత్య జరిగిన రోజున అతను బైక్ మీద అటు వచ్చాడని కూడా పోలీసుల విచారణలో తెలిసింది. క్లూ దొరికిన అటువంటి పోలికలతో ఆ చుట్టుపక్కల గ్రామాల్లో కూడా ఎవ్వరూ కనిపించలేదు. ఓ రోజు ఓ షాప్ నుంచి పోలీసులకు కాల్ వచ్చింది. సార్, మొన్న మీరు ఫోటోలో చూపించిన వ్యక్తి మా షాప్ పక్కనే ఉన్న ఏటీఎం నుంచి మనీ తీసుకుంటున్నాడు అని చెప్పారు. వెంటనే ఒక పోలీస్ అధికారి డ్రైవర్ జీప్ తీ అంటూ హుటాహుటిన అక్కడికి చేరుకున్నాడు. ఏడి ఆ వ్యక్తి అని అడిగితే ఆ రూట్లో వెళ్ళాడు సార్ అని చూపించాడు ఆ చెప్పిన అతను. పోలీసులకు ఆ దారిలో ఎంత దూరం వెళ్ళినా అతను కనిపించలేదు. అలా కాదు అనుకొని వెంటనే ఆ ఏటీఎంకు సంబంధించిన బ్యాంకుకు వెళ్ళి ఆ వ్యక్తి మనీ డ్రా చేసిన టైం చెప్పి ఆ అకౌంట్ ఎవరన్నది ఆరా తీశారు. అది రాజేష్ అనే వ్యక్తి బ్యాంక్ అకౌంట్గా తేలింది. అంటే అనిల్ కుమార్ అసలు పేరు రాజేష్ అన్నమాట. అదే డౌట్ పోలీసులకు కూడా వచ్చింది. ఆ అడ్రస్ పట్టుకుని కన్నూరు వెళ్లారు పోలీసులు. అక్కడికి వెళ్లి చూస్తే రాజేష్ తల్లిదండ్రులు మాత్రమే ఆ ఇంట్లో ఉన్నారు. రాజేష్ ఎక్కడా అని ప్రశ్నిస్తే పంజాబ్ పఠాన్కోట్లో ఆర్మీలో పనిచేస్తున్నాడని చెప్పారు. రాజేష్ ఊళ్ళోకి వచ్చాడని తెలిసి పోలీసులు అతని ఇంటి దగ్గర మాటు వేశారు. అయితే
రాజేష్ మాత్రం ఇంటికి రాలేదు. పోలీసుల వాసన పసిగట్టాడో ఎవరైనా ఉప్పు అందించారో తెలియదు కానీ రాజేష్ మాత్రం పోలీసులకు చిక్కలేదు. ఎంతైనా ఆర్మీలో పనిచేస్తున్నాడు కదా, పఠాన్కోట్ ఆర్మీ. ఇదే ఇప్పుడు ఇక్కడ పోలీసులకు లభించిన తీగ. ఈ తీగ పట్టుకొని డొంకని లాగారు. రంజని భర్త దివిల్ కుమార్ కూడా పఠాన్కోట్ ఆర్మీలోనే పనిచేస్తున్నాడు. పోలీసులు పఠాన్కోట్ ఆర్మీ కేంద్రానికి కాల్ చేసి అసలు విషయం చెప్పారు. దివిల్ కూడా 2 డేస్ నుంచి డ్యూటీకి రాలేదని వాళ్ళు చెప్పారు. అంటే రాజేష్ అతన్ని కూడా ఏమైనా చేసి ఉంటాడా? పోలీసులకు ఇదే అనుమానం వచ్చింది. వెంటనే వాళ్ళు విషయం మొత్తం రంజని తల్లి శాంతకు చెప్పారు. అప్పుడు ఆమె తన అల్లుడు దివిల్ కుమార్ మీదనే తన అనుమానం అని చెప్పి ఇంకో ట్విస్ట్ ఇచ్చింది. షాక్ అయిన పోలీసులు శాంత చెప్పిన ఫ్లాష్ బ్యాక్ శాంతంగా విన్నారు. వాళ్లతో పాటు ఇప్పుడు మనం కూడా ఒక్కసారి మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళి రంజని దివిల్ లవ్ స్టోరీ దగ్గర నుంచి వద్దాం. అది లవ్వో అట్రాక్షనో ఇంకేదో గాని మొత్తంగా రంజని దివిల్ కుమార్లు గాఢంగా ప్రేమించుకున్నారు. హద్దులు సరిహద్దులు దాటారు. రంజని ప్రెగ్నెంట్ అయింది. సినిమాల్లో లాగే కక్కులు వచ్చే వరకు తల్లి శాంతకు మ్యాటర్ తెలియదు. తెలిసాక ఇంకేముంది, అప్పటికే పఠాన్కోట్కు వెళ్లిపోయిన దివిల్ కుమార్కి ఫోన్ చేసి తన కూతుర్ని పెళ్లి చేసుకోమని ప్రాధేయపడింది. ముందు ఒప్పుకున్నాడు. కానీ ఆ తర్వాత ఏవేవో రీజన్స్ చెప్తూ పెళ్లి వాయిదా వేస్తూ వచ్చాడు. సెలవు దొరకటం లేదని, పనులు ఉన్నాయని, ఇంకా ఇలా సాకులు చెబుతూ తప్పించుకుంటూనే ఉన్నాడు. అలా చూస్తుండగానే రంజనికి 4వ నెల వచ్చేసింది. ఇంతలో దివిల్ ఒక పిడుగు వేశాడు. ఫోన్ చేసి ఆమె కడుపులో ఉన్న బిడ్డకు తనకు సంబంధమే లేదని చెప్పేశాడు. ఈ ట్విస్ట్కి ఈసారి తల్లి కూతుర్లు బిత్తరపోయారు. ఎంత ప్రాధేయపడినా రంజనిని పెళ్లి చేసుకునే ప్రసక్తే లేదన్నాడు దివిల్. ఇంకేముంది, లబోదిబోమంటూ శాంత రంజని ఇద్దరు పోలీసులను ఆశ్రయించారు. వాళ్ళు ఫోన్లోనే దివిల్ను హెచ్చరించారు. అరెస్ట్ చేసినంత పని చేశారు. చేయాల్సింది చేసేసి సంబంధం లేదు అంటే సరిపోదు, DNA టెస్ట్లో అసలు భాగోతం బయటపడుతుంది అని పోలీసులు హెచ్చరించారు. ఆ దెబ్బకి దివిల్ ప్లేటు మార్చి శాంతా రంజనీల కాళ్లబేరానికి వచ్చాడు. 2 నెలల్లో పెళ్లి చేసుకుంటానని అమాయకపు మాటలు చెప్పాడు. అయితే దివిల్ కోసం గడప దగ్గర దీనంగా ఎదురు చూస్తున్న రంజనికి బయట గేటు దగ్గర అల్లుడు కోసం ఎడతెరిపి లేకుండా ఎదురు చూస్తున్న శాంతకు నిరాశే మిగిలింది. దివిల్ రాలేదు. కానీ రంజని డెలివరీ డేట్ వచ్చేసింది. ఇది శాంత చెప్పిన స్టోరీ. అంతవరకే ఆమెకు తెలిసిన కథ. తాను బయటికి వెళ్లిన ఆ గంటలో ఏం జరిగింది, హత్య ఎలా జరిగింది అనేది ఆమెకు కూడా మిస్టరీనే. ఇప్పుడు పోలీసులకి రాజేష్ గురించి తెలుసు, దివిల్ గురించి తెలుసు. ఇద్దరూ ఒకే చోట పని చేస్తున్నారు. దీన్ని అన్నిటినీ లింక్ చేశారు పోలీసులు. రాజేష్ దివిల్ల స్కెచ్ అని అర్థమైపోయింది. రంజనిని పిల్లల్ని హత్య చేశారని శాంతకు కూడా అర్థమైంది. అసలు శాంత దివిల్ మ్యాటర్ ముందే రివీల్ చేసుంటే ఇంత తతంగం ఉండేది కాదు. అయితే పోలీసులకు హంతకులు ఎవరన్నది క్లారిటీ వచ్చింది. కానీ ఒక్క ఆధారం కూడా లేదు. ఇక్కడితో శాంత చెప్పిన ఫ్లాష్ బ్యాక్ అయిపోయింది. శాంత చెప్పిన స్టోరీ శాంతంగా విన్న కేరళ పోలీసులు వెంటనే పంజాబ్ పోలీసులకు సమాచారం అందించారు. కానీ రాజేష్ దివిల్ ఇద్దరూ కూడా ఆర్మీ క్యాంపు నుంచి ముందే ఉడాయించారు. వారాలు నెలలు ఏళ్లు గడుస్తున్నా పోలీసులకు మాత్రం చిక్కలేదు. ఎవరైనా సలహా ఇచ్చారో ఆమెకే తట్టిందో తెలియదు కానీ ఈ కేసు CBIకి అప్పచెప్పమని కోరింది శాంత. రంగంలోకి దిగిన CBI బృందాలు గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, ఏపీ, తెలంగాణలతో సహా ఇతర రాష్ట్రాల్లోనూ గాలించారు. కానీ నో యూజ్. చివరికి లుక్అవుట్ నోటీసులను జారీ చేసింది CBI. నేరస్తుల ఫోటోలను జోడిస్తూ దేశం విడిచిపోకుండా జాగ్రత్త పడ్డారు. అయినా CBIకి సైతం చిక్కలేదు. అలా 19 ఏళ్లు గడిచాయి. మరో పక్క శాంత మాత్రం విశ్రాంతి లేకుండా తన ప్రయత్నంగా కోర్టు తలుపు తడుతూనే ఉంది. ఆ పెద్దావిడ కసి CBIలో పట్టుదలను పెంచింది. అన్నిటికీ AI టెక్నాలజీని వాడుతున్నారు. ఈ కేసుకి ఎందుకు వాడకూడదు అనుకున్నారు. చివరకు AIని వాడి ఆ నేరస్తులు ఇద్దరు దేశంలోనే ఉన్నారని తెలుసుకున్నారు. ఇంతటి జనాభా ఉన్న దేశంలో వారిద్దరిని వెతకటం అంటే సముద్రంలో నీటి బిందువుని వెతికినట్టే. అదే AI సాయం తీసుకుంటే అని ఆలోచించారు. అక్కడే AIని ఉపయోగించారు. రాజేష్, దివిల పేర్లు, వాళ్ళిద్దరి పాత ఫోటోలు AIకి అప్పగించారు. అది సోషల్ మీడియా అంతా గాలించి వారి పోలికలు ఉన్న ఫోటోలను వెలికి తీసింది. అలా ఒక ఫేస్బుక్ అకౌంట్లో రాజేష్, దివిల్ల పెళ్లి ఫోటోలు బయటపడ్డాయి. ఆ ఫేస్బుక్ ఫోన్ నెంబర్ తీసుకుని అడ్రస్ కోసం వెతగ్గా ఆ లొకేషన్ పుదుచ్చేరిలోని ఓ మారుమూల గ్రామంలో ఉందని తెలిసింది. ఇక ఇక్కడి నుంచి తెలిసిందే. 2025 జనవరి 3వ తేదీ శుక్రవారం దివిల్ రాజేష్లని పోలీసులు రౌండప్ చేశారు. ఆ ఇద్దరు తమ పేర్లు మార్చుకొని వేరే అమ్మాయిలను పెళ్లి చేసుకుని హ్యాపీగా పిల్లా జల్లలతో లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరూ తాము చేసిన ఘోరాన్ని ఒప్పుకున్నారు, పశ్చాత్తాపపడ్డారు. దివిల్ ముందుగా ఏదో టైం పాస్ కోసమే రంజనితో ప్రేమ నాటకం ఆడాడు. అది కాస్త సీరియస్ అయింది. ఆ తర్వాత పోలీసుల వార్నింగ్తో అందులో నుంచి బయటపడడం కష్టం అనుకున్నాడు. చివరికి రంజని అడ్డు తొలగించుకోవాలనుకున్నాడు. ఫ్రెండ్ అయిన రాజేష్కు డబ్బులు ఆశ చూపించి పంపించాడు. డబ్బు మీద ఆశతో లీవ్ పెట్టి సెలవు మీద కేరళ వచ్చిన రాజేష్ అంజల్లో శాంతా రంజనీలను ఫాలో అవుతూ ఉన్నాడు. అలా హాస్పిటల్లోనే రంజనిని అంతం చేద్దామనుకున్నాడు. కానీ అతనికి టైమింగ్ కుదరలేదు. అలా ఓ రోజు శాంత VRO ఆఫీస్కి వెళ్లడాన్ని చూసి
సైలెంట్గా ఇంట్లో దూరాడు. ఏదో పని చేసుకుంటున్న రంజని మెడను వెనక నుంచి గట్టిగా బిగించి పట్టుకొని కత్తితో గొంతు కోశాడు. పసిపిల్లలు అని కూడా చూడకుండా వాళ్ళని కూడా అంతే క్రూరంగా చంపి అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యాడు. మిలిటరీలో పనిచేసిన అనుభవం కదా, పోలీసులు ఎలా అయినా కనిపెడతారని తెలిసి దివిలికి ఫోన్ చేసి కర్ణాటక రమ్మని చెప్పాడు. ఏటీఎం నుంచి డబ్బు తీసుకొని తాను కూడా కర్ణాటకకి జంప్ అయ్యాడు. అలా రాష్ట్రాలు తిరుగుతూ చివరికి 5 ఏళ్ల తర్వాత పుదుచ్చేరిలో పేర్లు మార్చుకొని పెళ్లిళ్లు చేసుకొని పిల్లా పాపలతో హ్యాపీగా సెటిల్ అయ్యారు. చివరికి ఏఐ ఇచ్చిన క్లూతో చిక్కారు. ఏఐ కారణంగా జాబులు పోతున్నాయి, ఫేక్ గాళ్ళు ఎక్కువ అవుతున్నారని అనుకుంటున్నాం కదా, కానీ ఇదిగో ఇలా మంచి పనులకు కూడా వాడితే చాలా మంచి జరుగుతుంది. 19 ఏళ్ల ఓ తల్లి కడుపు కోత కొంతైనా తీర్చగలిగింది ఏఐ. టెక్నాలజీని మంచి కోసం వాడితే అద్భుతాలు సృష్టించవచ్చని చెప్పడానికి ఈ క్రైమ్ స్టోరీనే మంచి ఉదాహరణ. మరి మీరేమంటారో కామెంట్ చేయండి.